రీసెంట్‌గా 'ఐబొమ్మ'ని పోలీసులు ఛేదిస్తున్నారు. ఆల్మోస్ట్ 90% అయిపోయింది. మేము చూస్తున్నాం దాన్ని. ఇంకా దాని అంతం పొందిస్తాం మేము. వాళ్ళని పట్టుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్పారు. మన హైదరాబాద్ పోలీసులు. దీనికి ఆయన ధీటుగా 'ఐబొమ్మ' వాళ్ళు ఒక లెటర్ రిలీజ్ చేశారు. మీరు హీరోలకి వందల కోట్ల రెమ్యునరేషన్లు ఇవ్వడము, ఎక్కువ తక్కువ బడ్జెట్లు పెట్టి విదేశాల్లో షూటింగ్లు అని చెప్పేసి ఇలాంటివన్నీ ఎక్కువ బడ్జెట్ పెడుతున్నారు సినిమాలకి. మీరు లేబర్లకి, తర్వాత లైఫ్ బాయ్స్కి వీళ్ళందరికీ చాలా నార్మల్ జీతాలు వేస్తున్నారు. మీరు వీళ్ళందరూ ఈ సినిమాలు కాకపోతే ఇంకోటి చేసుకొని బతుకుతారు. మీదేం అవసరం లేదు. పైరసీ చేసినంత మాత్రం వీళ్ళకేం నష్టం ఉండదని చెప్పేసి ఆ టైప్లో లెటర్ రాసుకుంటూ వచ్చాడు. ఇండస్ట్రీని నమ్ముకొని చాలా మంది బతుకుతున్నారని చెప్పేసి కబూర్లు చెప్పకండి. ఇక్కడ రెమ్యునరేషన్, ఇక్కడ లేబర్స్ మీ మీదేం ఆధారపడట్లేదు. ఇది కాకపోతే ఇంకోటి చేసుకుంటారని చెప్పేసి. దీనికి కౌంటర్ పార్ట్ గా కన్యాకుమారి రీసెంట్ ఓటీటీలో కూడా వచ్చింది. ప్రైమ్ లో, ఆహాలో ఉంది. సో ఆ కన్యాకుమారి డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ చెప్తున్నాడు ఏంటంటే, మరి నాది చిన్న సినిమా, నేను ఓకేనా, నేను నా ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసేసి ఒక 3 సంవత్సరాలు చాలా కష్టపడి సినిమా తీసింది. దీన్ని కూడా మీరు ఈ చిన్న సినిమా కూడా మీరు మీ ఐబొమ్మ పోర్టల్లో పెట్టారు. మరి దీని సంగతి ఏంటని చెప్పేసి తను క్వశ్చన్ చేశాడు. సో ఇది కూడా లాజిక్కే. ఏంటంటే ఇక్కడ చిన్న సినిమాల వాళ్ళైతే ఖచ్చితంగా లాస్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే ఓటీటీలో వాళ్ళు ఓటీటీలో రాకముందే వాళ్ళు ఐబొమ్మలో పెట్టేశారు, అయిపోయింది. ఇక్కడ ఎవరిది వస్తే మాత్రము ఖచ్చితంగా రెమ్యునరేషన్ మాత్రం ఖచ్చితంగా ఎక్కువైపోయింది అనేది అయితే నా ఉద్దేశమే. అంటే ఇక్కడ డిమాండ్ సప్లై, దాంట్లో డౌట్ లేదు. కానీ ఖచ్చితంగా రెమ్యునరేషన్స్ మాత్రం ఎక్కువైపోయినాయి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఓజీ సినిమా నేను 450 రూపాయల టికెట్ పెట్టి కొన్న సినిమా చూసాం మనం. 450 పెట్టి కొనే అంత సినిమా ఓజీ కాదు అది. అంటే ఆ బడ్జెట్ ఆ రేంజ్ కాదు అది. అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి, డైరెక్టర్ గారికి, ఇంకెవరికో రెమ్యునరేషన్ ఇవ్వడానికి అంత బడ్జెట్ పెట్టి సినిమా తీసినట్టుంది తప్పిస్తే ఆ బడ్జెట్ దానికి అంత అవ్వదు. మీరు అదే ఇప్పుడు రిషబ్ శెట్టి సినిమా చూడండి, దానికి నీకు ఎవ్రీ పెన్నీ ఓకే అరే ఇంత బడ్జెట్ పెట్టారు, ఈ టికెట్ వర్త్ అనిపిస్తుంది. ఓకే 250 పెట్టిలా, ఓకే అరే బడ్జెట్కి ఈ టికెట్ పెట్టచ్చు. ఇప్పుడు బాహుబలి ఉంది, అరే దీనికి చాలా బడ్జెట్ పెట్టారు, దీనికి 450 ఓకే వర్త్. అంతేగాని ఈ పుష్ప 2 సినిమానో లేకపోతే సంవత్సరాలు వాళ్ళు ప్రొడక్షన్లో పెట్టుకొని పుష్ప 2 లేకపోతే మన ఈ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా అన్ని సంవత్సరాలు పెట్టి వాళ్ళ రెమ్యునరేషన్లు లేదా ప్రొడక్షన్ కాస్ట్ అయితే మనం ఏం చేస్తాం, మన మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని కొంచెం ఆలోచించాలని అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఐబొమ్మ ఉంది, నేను సపోర్ట్ చేస్తున్నాను అనుకోండి, వాడు 100% వాడు రాంగ్ అది. ఎందుకంటే చూడండి, నేను ఐబొమ్మని ఎవరు సపోర్ట్ చేస్తున్నారని కాదు, ఐబొమ్మని చూసే వాళ్ళు కూడా తప్పే. చూడండి, ఇక్కడ లంచం ఇచ్చే వాళ్ళు కదా, తీసుకునే వాళ్ళు కూడా తప్పే, సేమ్ వైస్ వర్సా. సో నేనైతే ఐ నెవర్ సీన్ పైరసీ అండి. నేను నా కాలేజ్ టైంలో పైరసీ అంటే ఇలా ఉండేది కాదు, అప్లికేషన్స్ కాదు, పైరసీ సీడీలు ఉండేది. నా ఫ్రెండ్స్ చూసేవాళ్ళు. నేను ఐ నెవర్ సీన్, ఇంతవరకు నా లైఫ్లో పైరసీ చూడలేదు. అంటే మీరు నంబర్ నాకు తెలిసి, కానీ నేను చూడలేదు. ఐ లవ్ మూవీ, దట్స్ ఇట్. నేను సినిమా థియేటర్లో చూస్తాను, లేకపోతే ఇంకా అంతే. అది మళ్ళీ టీవీలో వస్తేనే అంతే. అంటే ఇప్పుడు ఓటీటీలో వచ్చాయి. ఏమో నాకైతే ఒక థియేటర్కి వస్తే ఒక ఎమోషన్ అంతే, దట్స్ ఇట్. అంటే ఇప్పుడు మల్టీప్లెక్స్కి వచ్చినా కూడా ఆ ఫీల్ అనేది రాదు, కానీ థియేటర్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు అనేది అదొక ఎమోషన్ అంతే. ఆ ఒక ఎన్విరాన్మెంట్ అయినా కూడా, ఆ బ్రేక్ టైంలో అయినా కూడా, వాట్ ఎవర్ ఏదైనా కూడా అదొక నా ఎమోషన్ చిన్నప్పటి నుంచి, దట్స్ ఇట్. మీకు ఒకవేళ థియేటర్లో వర్కౌట్ కాకపోతే ఓటీటీలో చూడండి, సింపుల్. అంతేగాని ఈ ఐబొమ్మలు గీకెమ్మలు అనేది మీరు ఎంకరేజ్ చేద్దామని అనుకుంటున్నాను నేనైతే. మీరు ఒక పని చేయండి, థియేటర్తో ఇంత వేల ఖర్చులు పెట్టుకొని ఏం రావాలి భయ్యా అంటారు, అంతే కదా. అప్పుడు ఏంటంటే మీరు రివ్యూలు చూడండి, డిసైడ్ అవ్వండి. మల్టిపుల్ రివ్యూస్ చూడండి ఒకసారి, అరే సినిమాకి థియేటర్కి వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి మల్టిపుల్స్ చూడండి ఒకసారి. అప్పుడు మీరు డిసైడ్ అయ్యి థియేటర్కి వెళ్ళండి, దట్స్ ఇట్. మంచి సినిమాని ఎంచుకొని థియేటర్కి వెళ్ళండి, బ్యాడ్ సినిమాలని ఓటీటీలో చూడండి, అంతే. బ్యాడ్ సినిమాలు వస్తే ఇండస్ట్రీని నమ్ముకొని చాలా మంది బతుకుతున్నారు. మా చెడ్డ సినిమాలు కూడా చూడండి, వేస్ట్ సినిమాలు అని నేను అసలే చెప్పలేను. మంచి సినిమాలు చూడండి, చెడ్డ సినిమాని లైట్ తీసుకోండి, దట్స్ ఇట్, అంతే, సింపుల్. కానీ మీరు పైరసీ చూడకండి అంటున్నా, అంతే. సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఉన్న ఎమోషన్ అనేది మనం మల్టీప్లెక్స్లో చూస్తే రాదు. నాకైతే మనం ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని ఫంక్షన్ హాల్స్ లేకపోతే గోడౌన్ లాగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు వేరే రోజులాగా అయిపోతుంది. థియేటర్స్ అని మూతపడిపోయినాయి. నేను చూసాను రీసెంట్గా మా ఊర్లోది టౌన్లో మూతపడిపోయినాయి చాలా థియేటర్స్. ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు. హైదరాబాద్ కూడా థియేటర్స్ అని పోయినాయి ఆల్మోస్ట్, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని. వాటిని మల్టీప్లెక్స్లుగానో లేకపోతే మిరాజ్ అని లేకపోతే ఏసీఎన్ అని చెప్పేసి కన్వర్ట్ చేస్తున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని బతకాలంటే మాత్రం జనాలు థియేటర్లకి రావాలి. థియేటర్లకి రావాలంటే మన టికెట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆ కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, తర్వాత బ్రేక్లో ఖర్చులు కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో జనాలు ఇవన్నీ చూసుకొని వస్తారు. సో ఇదంతా వాటికి మనం చేసుకుంటే అప్పుడు థియేటర్స్కి జనాలు అనేది రావడం జరుగుతుంది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఈ పైరసీ అనేది కూడా ఖచ్చితంగా 100% అనేది ఉండకూడదు, ఇది ఇంపార్టెంట్.